అందరికీ నమస్తే అండి. నేను మా రోజాకి ముందు నుంచి చెప్తానే ఉన్నా, రోజా ఎప్పుడు మాట్లాడినా సరే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎవరిని పడితే వాళ్ళని గాలి వెధవలు, గాలి నా కొడుకులు, ఇంకా వెధవలు ఇలాంటి పదాలతో మనం విమర్శించకూడదు. తిరిగి ఏదో ఒక రోజున ఎవరో ఒకరు అనుకుంటే అనుకున్నారులే అని చెప్పేసి తెగించి తిరిగి మనల్ని ఒక మాట అంటే మనం చచ్చిపోవాలని చెప్పేసి అని వినలా. రోజా గాలి వెధవలు, గాలి నా కొడుకులు అని మాట్లాడితే సాక్షిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో అవే తమ్ముళ్ళుగా రోజు ఏదైతే తిట్టిందో వాటిని తమ్ముళ్ళుగా పెట్టి ప్రచారం చేశారు. ఈరోజు ఆన వెంకటరమణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రోజాకి తగిన శాస్తిలో అంటే రోజా ఏదైతే భాష మాట్లాడుతుందో అదే భాషలో కౌంటర్ ఇచ్చారు. నిజంగా ఈ వీడియో వింటే రోజా చచ్చిపోవాలి సిగ్గుంటే కనుక. ఒకసారి ఆయన ఏమని మాట్లాడాడు వినిపిస్తారు చూడు. ఎందుకు ఆడపడుచు నువ్వు మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాలిలో గెలిచిపోతారు అని అనుకుంటా కదా. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పిన దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనకే? బాగుందా రోజా? ఇప్పుడు నేను ఆయన మాట్లాడిన మాటలని తప్పు పట్టను. ఆయన తప్పు మాట్లాడాడని చెప్పేసి నేను అస్సలు అనను. ఎందుకంటే నీకు ఈ విధంగా కౌంటర్ ఇవ్వకపోతే నువ్వు అస్సలు భూమి మీద నిలబడవు. మహిళ అయితే అయి ఉండొచ్చేమో, కానీ సాధారణంగా అందరూ మాట్లాడే భాష వేరే ఉంటుంది, నువ్వు మాట్లాడే భాష వేరే ఉంటుంది. ఇగో రెచ్చగొడతావు, కాసేస్తావు. ఇప్పుడు నువ్వు గాలి వేదవలో గాలి నా కొడుకులు నా కొడుకులు అని చెప్పేసి మాట్లాడేసావు. రోజా బ్రహ్మాండంగా తిట్టేస్తుందని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా మన సాక్షిలోని మొత్తం ఎత్తేసారు పైకి. ఇవాళ చూసావా? నువ్వు అన్న మాటలకి కౌంటర్ అన్నమాట. తప్పేం కాదుగా, అర్థమైంది. ఇప్పుడు అందరూ మాలాగా ఉంటారుగా. ఇప్పుడు చూడు ఏమైంది, ఒక్క మాటతో తీసి అవతల పడేసారు, అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎడుతుంది. అప్పుడే వైసీపీ సోషల్ మీడియా అప్పుడే మొదలెట్టారు, అప్పుడే చేద్దాం ఇలా అంటారు, ఆ రోజు అని అంటారు అన్నా కానీ తప్పలేదు. చచ్చిపోద్ది. రెస్పెక్ట్ ఉండు బల్ల రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మామూలు ర్యాగింగ్ కాదుగా. అంతే మరి. ఈయన మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం కూడా తప్పులేదండి. తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే రోజా మాట్లాడే భాష ఆ విధంగా ఉంటే మనం మాత్రం ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వాలిగా. ఇలాంటి వ్యక్తులు మాట్లాడితే కాస్త సిగ్గొచ్చి ఇకనైనా ప్రెస్ మీట్ పెట్టి లేదంటే మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంది. సోషల్ మీడియాలోనే కాదు, ఇక అధికారికంగా కూడా మనల్ని వాయించేస్తున్నారు. మనం కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని, కాస్త తగ్గుద్దని చెప్పేసి అని నేనైతే ఆశిస్తున్నానండి. ఇంకొక నిమిషం ఉంది, వినిపించేస్తానండి. నగరిలో మా ఎమ్మెల్యే బాను ఈజ్ ఫ్రమ్ అ వెరీ రెనౌండ్ ఫ్యామిలీ. మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు. అతనేం గాలికి రాలా నీలాగా. ఇలా గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలా. అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డలై. ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు. నువ్వు ఆడున్నావు, నువ్వు ఎప్పుడొచ్చావు? ఈ రోజు గాలి నా కొడుకు అంటున్నావే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఎలా వచ్చావు? మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు? నవ్వేదానివి. అదేం టీవీ షో, జబర్దస్త్. ఈడికొచ్చేసి గాలి నా కొడుకు. కాబట్టి గాలి ముండ మాటలు మాట్లాడొద్దని ఒకసారి మనవి చేస్తూ విన్నావు కదా. ఇంతకంటే దిగజారిపోయి ఎవరో నీకు చెప్పరు ఇంకా. ఆయన కాబట్టి చాలా పద్ధతిగా ఇలా మాట్లాడడం నాకు కూడా ఇబ్బందిగా ఉన్నా సరే, కానీ తప్పదు, ముళ్ళుతోనే తీయాలి. రోజాకి ఇలాంటి భాష ఉపయోగించి చెప్తేనే కాస్త చెవుల్లోకి వెళ్ళుద్ది. లేకపోతే నార్మల్గా రోజా గారు రోజానో ఇంకోటి అంటే అస్సలు మీద పట్టించుకోదు. లెక్క చేస్తే ఏపో ననగాదులే అనుకుంటుంది. ఇప్పుడు ఈయన మాట్లాడాడు కదా, ఈ విధానం కరెక్ట్ మాట. రోజా వరకే, కేవలం రోజా వరకే. మిగిలిన వైసీపీ మహిళా నాయకురాలు చాలా పద్ధతిగా మాట్లాడతారు, వాళ్ళకి కూడా పద్ధతిగానే కౌంటర్లు వెళ్తూ ఉంటాయి. కానీ రోజాకి మాత్రం ఈయనే కరెక్ట్. ఈయన మాట్లాడిన భాష మాట్లాడితేనే చక్కగా ఉంటుందన్నమాట. అప్పుడు కాస్త బుర్రలోకి ఎక్కుద్దిమాట రోజాకి. ఇప్పుడు చూడండి, సాయంత్రం రేపు వచ్చింది మళ్ళీ యాక్టింగ్ చేసిద్ది. నన్ను గాలిమొండ అంటారా అంటే అంటారు. నువ్వు గాలి వెదవలో గాలి నా కొడుకులు అన్నప్పుడు నేను గాలిమొండ అనడంలో తప్పే ఉంది అంటే నేను అనట్లేదు, వాళ్ళు అన్నారు కాబట్టి చెప్తున్నా ఉదాహరణకి నీకు. ఏ రోజా
చూసావుగా, ఇకనైనా సరే మన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. లేదు మేము ఏది పడితే అది మాట్లాడతాము, అన్ని రైట్స్ మాకే ఉన్నాయి, తిరిగి మమ్మల్ని ఎవరో ఏది అనకూడదు అంటే కుదరదుగా అంటారు. ఒక రోజా అనే కాదండి, రోజా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు కూడా చాలామంది, అలాగే నాయకులు, చాలామంది నాయకులు ఇప్పటికీ కూడా కొంతమంది బహిరంగంగానే బూతులు మాట్లాడుతూ ఉంటారు. అందులో రోజా మొట్టమొదట. మరి అదేమనుకుంటుందంటే, అంటే రోజా ఏమనుకుంటుందో చెప్తున్నమాట, బయటకు వచ్చినప్పుడు 10 మంది కనబడినప్పుడు, 10 మంది మన కార్యకర్తలు మన ముందు ఉన్నప్పుడు, 10 మీడియా గోటాలు మన ముద్దు దగ్గర ఉన్నప్పుడు రెచ్చిపోద్ది అన్నమాట. ఇంకా ఇంకేం లేదు, నాకు కొన్నంత బలం వచ్చేసింది, నన్ను చూసి వీళ్ళంతా వచ్చేసారు, నేనంటే పడి చచ్చిపోతున్నారు మీడియా వాళ్ళు, నేను మాట్లాడితే రాష్ట్రం మొత్తం ఊగిపోద్ది, నేను ఫైర్ బ్రాండు, ఎన్ని బూతులు మాట్లాడినా పర్వాలేదు. కౌంటర్లు ఎలా ఉంటాయి, ఏం చేయమంటావు ఇప్పుడు దీనికి? మళ్ళీ మొదలు పెడతావా డ్రామా వచ్చి, నన్ను అలాగన్నారు, నన్ను ఇలాగన్నారు, నన్ను ముండా అన్నారని చెప్పేసి నువ్వు చీడుతావా? ఒకవేళ నిజంగా అలా మాట్లాడితే అప్పుడు నువ్వు గాలి వేదవలో గాలి నా కొడుకులు అన్నావు కదా, ఆ వీడియోలు వేసి చూపిస్తాను మరి నువ్వు మాట్లాడిన భాష ఏంటి అనేది. ఇప్పుడు మహిళ కరెక్టే కాదనట్లేదు, ఎంతవరకు కొంతవరకే. లేదు అమనా బూతులు తిట్టినా సరే ఇంకా నీకు నీ పైన జాలి చూపిస్తారు, నేనేమి అనుకుంటా ఉంటారు అనుకుంటే అది నీ పిచ్చితం అంటారు. మాటకి మాట ఖచ్చితంగా సింపుల్గా ఒక మాటతో కొట్టి పాడేసాడు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు నువ్వు? నేను అందుకే నీకు చెప్పేది, చాలా సందర్భాల్లో చెప్పావు, నోరు అదుపులో పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో, ఏది పడితే అది మాట్లాడు మాకు, మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఇంకా చాలామంది వైసీపీలో మహిళా నాయకురాలు ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా నీలాగా దిగజారిపోయి మాట్లాడట్లేదు. ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తలు లేదంటే ఇతర కార్యకర్తలు కూడా నిన్ను దూషించినట్టుగా వాళ్ళని ఎవరిని కూడా తిట్టట్లేదు. ఎందుకు ఒకసారి నీకు నువ్వు ఆలోచించుకొని చాలా సందర్భాల్లో చెప్పాము. ఇప్పుడు వైసీపీలో ఈవిడొక్కడే మహిళా నాయకురాలు కాదు, ఇంకా ఉన్నారు. తానేటి వనిత గారు ఉన్నారు, తర్వాత ఉషశ్రీ చరణ్ గారు ఉన్నారు, సుచరిత గారు ఉన్నారు, చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంది. వరదు కళ్యాణి కావచ్చు, లేదంటే వంగా గీత గారు కావచ్చు, చాలా పెద్ద లిస్టే ఉంది చెప్పుకుంటా పోతే, విడుదల రజని కావచ్చు. వీళ్ళు ఏ రోజైనా సరే ఒక్క మాట పరిధి దాటి మాట్లాడారా? నీలాగా ఇడిచేసి మాట్లాడారా? ఏ రోజైనా సరే విడుదల రజనీ గారు మాట్లాడినా, వంగా గీత గారు మాట్లాడినా, సుచరిత గారు మాట్లాడినా, తానేటి వనిత గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సరే లైన్ దాటి ఒక్క మాట నీలాగా మాట్లాడారా? అలాగే మేము కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఏ రోజైనా సరే వాళ్ళని ఒక రకమైన అంటే ఒక పదంతో దూషించారా? లేదుగా. కనీసం వాళ్ళు రాజకీయంగా విమర్శలు చేస్తే మేము కౌంటర్ కూడా ఇవ్వం వాళ్ళకి. సరే ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నారులే అనుకుంటాం, కానీ నువ్వే ఎద్దులాగా వచ్చి ఏది పడితే అది మాట్లాడేసి మా చేత తిట్లు తినేసి వెళ్ళిపోతావు. అర్థమవుతుందా నీకు? అంటే నేను ఏం చెప్తానంటే, ఒకసారి నీకు నువ్వుగా ఆలోచించుకో. మనమే రెచ్చిపోతున్నామా, మనతో పాటు ఇంకెవరైనా రెచ్చిపోతున్నారు మన పార్టీలో? మనమే ఎలా మాట్లాడుతున్నామా, లేదు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఎలాగ మాట్లాడుతున్నారా? మనకే ఎందుకు వచ్చింది ఈ పోయే కాలం? ఒక్కసారి నీకు నువ్వుగా ఆలోచించుకుంటే ఇలాంటి మాటలు కాయాల్సిన అవసరం ఉండదు. సో ఆయన మాట్లాడే మాటల్ని ఆయన కూడా సమర్థించుకోలేదు. నేను ఎలా మాట్లాడడానికి నాకు కూడా బాధగానే ఉంది, నేను ఎలా మాట్లాడితే బాగుంటుందా అనే ఉద్దేశంతోనే ఆయన కూడా మాట్లాడింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది రోజా మాత్రమే. మళ్ళీ మా పేటీఎం కుక్కలు, మా పేటీఎం మేధావులు, మా పోరంబోకి అదలు డిబేట్లు పెట్టేమాకండి దీని మీద. మహిళను అలా అంటారా, పోరంబోక ముండా అంటారా, అది గాలి వేదవులు అన్నప్పుడు టైటిల్ వేసేసారు మనం. తమ్నెయిల్స్ గాలి వేదవులే, గాలి నా కొడుకులు గాలి వేదవులు. తమ్నెయిల్స్లో కూడా రోజా ఫోటో పెట్టేసి కోపంగా ఉన్న ఫోటో, రోజా ఫైర్ బ్రాండ్ కదా, కోపంగా ఉన్న ఫోటో వేసి గాలి వేదవులు గాలి నా కొడుకులు చీల్చి చెండా ఆడేసిన రోజా. ఇప్పుడేమో గొక్కెట్టి ఏడ్చేస్తారా? ఇప్పుడు మా మేధావి వర్గం అంతా వచ్చేసి మహిళను అలా అంటారా, మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఉపన్యాసాలు చెప్పుకొస్తారా? రోజా మాట్లాడినప్పుడు మొత్తం ఫైర్ బ్రాండు, గడప దాటి బయటికి రాదనుకున్నారు, ఆదిలోనే వచ్చేసింది, మళ్ళీ సీల్చి చెండాడేస్తుంది. ఇలాంటి ఎలివేషన్లో రోజా బూతులు మాట్లాడితే ఎలివేషన్లో రోజాని ఎవరైనా విమర్శిస్తే మహిళను అలా అనొచ్చా? ఇంక ఇద్దరు కార్యక్రమాన్ని ఆపేస్తే బాగుంటుందండి. నేను ఫైనల్గా రోజాకి ఒకే ఒక విషయం క్లారిటీగా చెప్పదలుచుకున్నా. మనం 10 మాటలంటే కనీసం 10కి 10 అనకపోయినా సరే ఏదో ఒక రోజున ఎవరో ఒకరు ఒక మాట బలంగా అంటారు. ఆ మాటకి మనం చచ్చిపోవాలి. ఇగో ఇలాగా నీకు ఇది కొత్త ఏమీ కాదు. పోనీ నువ్వేనా నీ బుద్ధి మారుద్ది అనుకుంటే నీ బుద్ధి అసలే మారుతావు. కుక్కతో ఒక వంకర, నీ బుద్ధి సేమ్ అంతే. 10 మాటలు అనేస్తుంది, తిరిగి కాసేస్తుంది. ఎక్కడో దిక్కన ఎక్కడో బాధ కలుగుతుంది. మరి కలుగుతుందో ఊరికే యాక్టింగ్ చేసిందో తెలియదు. ఏడ్చినట్టు నటించేస్తుంది. ఏడడం కొత్త ఏమీ కాదండి. అమ్మో అనేక సందర్భాల్లో ఏడ్చింది, ఇప్పుడు కాదు.
ఇప్పుడు రోజా ఏడవడం ఒక 6-7 సార్లు ఏడిచిందేమో. అంటే మనకు తెలిసి రీసెంట్గా 2 సార్లే, మొన్న అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి, మొన్న ఒకసారి. అంతకుముందు కూడా చాలా షోల్లోని వాటిలోని వీటిలోని నన్ను అలా అన్నారు, నన్ను ఎలాగన్నారని అప్పుడు ఏడ్చింది. మనం ఎందుకు మాట్లాడాలి, మనం ఎందుకు ఏడాలి? మాట్లాడకపోతే మన నోరు కంట్రోల్లో పెట్టుకుంటే మన బాధపడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు విడుదల రజనీ గారిని తీసుకో, ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారా? లేదు. పోనీ ఆవిడ ఏమైనా చెప్పిందో వచ్చి నన్ను వ్యక్తిగతంగా ఇలా అంటున్నారని చెప్పేసి అని. తానేటి వనిత గారు కావచ్చు, ఇలా ఎవరినన్నా తీసుకో, వైసీపీ మహిళా నాయకురాలు ఎవరినన్నా తీసుకొచ్చి చెప్పించు. ఇగో తెలుగుదేశం కార్యకర్తలో నాయకులు, లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలో నాయకులు మమ్మల్ని ఎలా అంటున్నారని చెప్పించు. వాళ్ళని అనరు, ఎందుకంటే వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడతారు. నీవు ఒకదానికి పోయే కాలం వచ్చేసింది. అంటావు, కాసేస్తావు, మళ్ళీ వెళ్ళి ఏడ్చేస్తావు, అన్నీ నెయ్యే. తిట్టేది మనమే, బూతులు తిట్టేది మనమే, రెచ్చగొట్టేది మనమే, మీడియం చూస్తే పొంగిపోయేది మనమే, మళ్ళీ ఏడ్చేసేది కూడా మనమే, సింపతి కోసం. మళ్ళీ అదొక పెద్ద డ్రామా. కాబట్టి నేను ఇంతసేపు మాట్లాడిన టైం బొక్కనే గురించి ఫైనల్గా మళ్ళీ అదే చెప్తా. ఇంకెప్పుడు కూడా నోటిదోలతో మాటలు మాట్లాడద్దు. అది బాగా గుర్తుపెట్టుకో.